నమస్తే. ఈరోజు మనం వరల్డ్ ఫేమస్ నాడిపతి గోశాలలో ఉన్నాం. ఈ నాడిపతి క్యాటిల్ సృష్టికర్త డాక్టర్ పి కృష్ణంరాజు గారిని కలిసి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ చిన్న చిన్న ఆవులను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న చిన్న ఆవులు చాలామంది ప్రముఖ వ్యక్తుల దగ్గర, పిఎంల దగ్గర, సీఎంల దగ్గర మనం చూసాం. ఈ మధ్య కాలంలో మీరు ముంబై, ఢిల్లీ తిరిగి మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఈ ట్రంప్ గారికి కూడా ఇవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీని గురించి చెప్పండి కొంచెం. వాళ్ళు ఫేమస్ అవటానికి కారణం ఏంటి అంటే అందరూ అనుకునేది ఇది పొంగనూరు ఆవులు అని అనుకుంటారు. ఇది యాక్చువల్గా పొంగనూరు ఆవు అనేది కాదు. ఇది నాడిపతి క్యాటిల్స్. నాడిపతిలో 3 సైజెస్, 1 మినియేచర్, మైక్రో సైజు, నాడిపతి సైజు. పొంగనూరు ఆవు అంటే 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. పొంగనూరు ఆవు అనేది మన ఆంధ్ర రాష్ట్ర బ్రీడ్. అయితే ఇవి మనం తయారు చేసిన బ్రీడ్. ఇవి ఇంట్లో అనుగుణంగా మనకి ఉండే విధంగా వీటిని తయారు చేయడం అనేది జరిగింది సహజసిద్ధంగా. చాలామంది వివిఐపి సీట్ల మీద ప్రముఖ ఆదరణ చూపుతున్నారు. మనం గతంలో కూడా చాలామందికి నరేంద్ర మోడీ గారికే కాదు, మనం చాలా వరకు సీఎంలకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా వీటి మీద ఇంట్రెస్ట్ చూపడం, ఈ ఆవులను అడగటం కూడా జరిగింది. అందుకని ఆయనకి మనం ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా పంపించే ఏర్పాట్లు అనేది చేస్తున్నాం. మామూలు ఆవులు చూసుకుంటే మనం ఇంట్లో పెంచుకోలేము, అగ్రెసివ్గా ఉంటాయి. వీటిలో ఎలా శైలి ఎలా ఉంటుంది? యాక్చువల్గా మామూలు ఆవు అంటే మనం పొంగనూరు ఆవు కింద కూడా తీసుకోవచ్చు. పొంగనూరు ఆవు అనేది ఆంధ్రప్రదేశ్ నేటివ్ బ్రీడ్. అది మీకు 3 అడుగులు దాటి హైట్ ఉంటుంది. ఇది 2.5 అడుగులు లోపు ఉంటుంది. ఇంకా మైక్రో సైజ్ అయితే 2 అడుగుల లోపు ఉంటుంది. నాడిపతి నానో అయితే అడుగు లోపు ఉంటుంది. సహజంగా పొంగనూరు ఆవు లైఫ్ కానీ దేశీయ బ్రీడ్ ఏదైనా కానీ 14 సంవత్సరాలు ఉంటుంది. ఇది 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. ఏంటి తేడా అంటే దీని గ్రావిటేషన్ ఫోర్స్ అంటే నాభి స్థానం భూమికి దగ్గరలో ఉండడం వల్ల లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది, వీటి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే పాల విషయానికి వస్తే దేశీయ ఆవుల్లో 3 వరకు ఉంటుంది. ఈవెన్ పొంగనూరు ఆవులో కూడా 4%. కానీ ఇది చూస్తే 6 నుంచి 12 వరకు కూడా ఫ్యాట్ ఉంటుంది. అంటే హైట్ తగ్గి కొలిది ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సహజంగా ఆవు అనేది మెచ్యూరిటీ అవ్వడానికి పొంగనూరు ఆవు అవ్వచ్చు, దేశీయ ఆవు ఏదైనా కానీ మినిమం 3 ఇయర్స్ పడుతుందండి. ఇది 1 ఇయర్ 2 మంత్స్ నుంచి 1 ఇయర్ 6 మంత్స్లో ఎర్లీగా మెచ్యూరిటీ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కాఫ్స్కి వచ్చి లైఫ్లో మామూలు సహజంగా ఉన్న దేశీయ ఆవు 6 నుంచి 8 వరకు ఈతలు ఇంతే. ఇది సుమారుగా 15 ఈతల వరకు ఇనే అవకాశం ఉందండి. ఇది ఇంట్లో పెరిగే విధంగా ఉంటుంది, మనతో హ్యూమన్తో ఎక్కువ అటాచ్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇతర ఆవులు, దేశీయ ఆవులు, పొంగనూరు ఆవులు కూడా బయట వాతావరణానికి ఎక్కువగా అనుగుణంగా ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది చలామణి అవ్వగలదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ గోశాలలో ఈ నాడిపతి ఆవులు ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా ఇక్కడ టోటల్గా అన్ని కలుపుకొని పాత ఆవుల దగ్గర నుంచి అన్ని 600 ఆవుల వరకు ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ ఈ జాతి ఎవరి దగ్గర అనేది కూడా ఉండదని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఇటీవల కాలంలో చాలామంది ఫేక్ అంటే దేశీయ పొట్టి జాతి ఆవులు అవ్వచ్చు, జెర్సీ హెచ్ఎఫ్, పొంగనూరు శమను వేయించి వాటిని పుట్టించడం ద్వారా ఈ పుట్టిన వాటిని మన పేరు చెప్పి ఈ నాడిపతి గోశాల నుంచి ఆవులను కానీ మినియేచర్ అని, మైక్రో అని చెప్పి అబద్ధం ఆడేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ అవి వాళ్ళకి ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండవు. అంటే హైటు అనేది పెరగడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా మనం ఎదుర్కొనడం జరుగుతుంది. తెలియక తీసుకొని తర్వాత మనల్ని కాంటాక్ట్ చేయడం వల్ల మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. అందుకని ఎవరన్నా తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ బ్రీడ్ మనం చేసిన బ్రీడే. ఇది ఎక్కడా కూడా ఉండదు, ఎవరి దగ్గర కూడా ఉండదని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే దీనికి ఒక ట్రీట్మెంట్ విధానం ద్వారా కూడా దీన్ని సహజసిద్ధంగా మ్యూటేషన్ చేయడం అనేది జరిగింది, హైట్ పెరగకుండా. ఈ టెక్నిక్ ఇతరుల దగ్గర ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రీడర్స్ ఇతరుల దగ్గర ఉండవు. ఇప్పుడు ఏ సైజు తగ్గట్టుగా ఆ సైజు మాత్రమే ఆవులు హైట్ పెరుగుతాయి. ఇక్కడే మదర్స్, ఫాదర్స్, బేబీస్ అంటూ ఉండటం జరిగింది. ఇదే బయట ఎవరన్నా ఇస్తానన్నా అన్ని మదర్స్ పెద్దగా ఉంటాయి. అంటే పుట్టిన ప్రతి జీవి కూడా తల్లిదండ్రులు అంత ఎత్తు పెరగడం అనేది సహజం. అదే చిన్నప్పుడు హైట్ తక్కువగా ఉన్నా తర్వాత హైట్ పెరగడం అనేది సహజం. ఇప్పుడు పొంగనూరుకు పుట్టిన ఆవులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి, పుట్టిన వెంటనే చూడడానికి ఇలాగే కనిపిస్తాయి కదా. మీరు ఇప్పుడు ఎలా చెప్పగలరు ఇది ఫేక్ ఆవు, ఇది మీరు సృష్టించిన ఆవు అని? దీనికి కొంచెం తెలుసుకోవడానికి ఏ విధంగా చెప్తారు? తెలుసుకోవాలంటే అవగాహన ఉండాలండి. ఈ అవగాహన ఎవరికి కూడా ఉండదు. ఇప్పుడు నేను పుట్టినప్పుడు 1/2 ఫీట్ అయితే పుట్టా, ఇప్పుడు 6 ఫీట్ ఉన్నా. అలాగే పుట్టినప్పుడు ప్రతి జీవి చిన్నగా ఉంటుంది. ఈవెన్ పొంగనూరు ఆవు కూడా చిన్నగా ఉంటుంది. ఆ డేస్ అంటే 1 మంత్ బేబీ, 45 డేస్ బేబీని 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని చెప్తే నమ్మేసి తీసుకెళ్ళిపోతే మోసపోయినట్టే కదా.
ఇంకొక విషయం ఏంటంటే ఇది మనది ఇంటిలో చలామణి అవుద్ది, అవి ఇంటిలో చలామణి అవ్వలేదు. అంటే చిన్నప్పుడు ఉన్నా కానీ పెద్ద చలామణి అవ్వలేదు. అదేవిధంగా దీని షేపు ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ బయట వాళ్ళంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల హైట్ మాత్రమే చూస్తారు. హైట్ ఒకటే చూసుకోకూడదండి, దాని ఏజు, దాని క్యాల్కులేషన్, ఇది అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అలాగే మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళకి రిటర్న్గా కూడా ఈ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. మనం వెంటనే వాటిని గుర్తించడానికి ఇది ఫేక్ ఇది ఒరిజినల్ గుర్తించడానికి ఏమన్నా చెప్పగలరా? అంటే షేప్ అండి, దాని ముడ్డి షేప్ అతుక్కుపోయి ఉంటుందండి, తోడ ఉండదు. అంటే ముఖ్యంగా ఎవరైనా ఈ బ్రీడ్ ఇది ఒరిజినల్ అంటే దాని తల్లిని చూపించమన్నారు, దాని తండ్రిని చూపించమన్నారు. ఇదిగో తల్లి ఇదిగో తండ్రి అంటే కాదు. ఆ బేబీని వదిలేస్తే మదర్ దగ్గర పరిగెట్టుకెళ్తుంది. అది ఏంటి అనేది గుర్తించాలి. రెండోది ఆడ ఫామ్లో ఈ తల్లులు ఎక్కడ ఉన్నాయా అనేది చూడాలి. ఒక్క తల్లి కూడా ఉండదు. ఏ తల్లి ఉన్నా దాని హైట్ యావరేజ్ చూసుకోమని, అంత ఎత్తు మాత్రమే పెరుగుతుందని ఖచ్చితంగా ఇతను నిర్ధారించుకోవాలి. అదే మన దాంట్లో మీకు 1.5 feetకి 1.5 feet మదర్స్ ఉన్నాయి, 2 feetకి 2 feet మదర్స్ ఉన్నాయి. దేనికి తగ్గట్టుగా దాని మదర్స్తో పాటు మొత్తం బ్లడ్ లైన్ సర్టిఫికేట్తో ఇవ్వడం జరుగుతుంది. తల్లులు పిల్లలు కూడా ఉన్నాయన్నారు కదా, ఒకటి చూపించరా తల్లిని దాని పిల్లని మీ హైట్లు బట్టి కొంచెం ఏమన్నా మాకు చూపించగలరా? ఇది తండ్రి, ఇది ప్రెగ్నెంట్, ఇది ఫాదరు. మేము ఇక్కడ చాలా రకాల షెడ్లు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఏమి ఉన్నాయండి? ఇవన్నీ నాడిపతి క్యాటిల్స్ మైక్రో సైజ్, అంటే హైయెస్ట్ హైట్ వచ్చి 2 feet మాక్సిమం. ఇవి తల్లులు వాళ్ళ పిల్లలు అన్ని ఇక్కడ ఉన్నాయి, ఫాదర్స్ మదర్స్. ఇంకా ఇక్కడ మదర్స్ కొన్ని ఉన్నాయి, ఇది కూడా మదర్. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 18 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడు గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మనం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన చాలా మంది సీఎంలకి వ్యాపారవేత్తలు కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పాలే తాగుతున్నారు. రిలయన్స్ అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఆవు పాలే తాగుతున్నారు. ఆయన దగ్గర మనకి చాలా ఉన్నాయి. ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారే కాదు, ఇంకా చాలా మంది పిఎంలు, IPS IASలు కూడా చాలా మంది. రీసెంట్గా ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ చూస్తున్నారని ఆయనకి 2 పంపించే ఏర్పాట్లు అనేది చేస్తున్నాం. ఇది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఈ నాడిపతి గోశాల ద్వారా మన ప్రపంచానికి మన భారతదేశ గొప్పతనం మరొకసారి రుజువు అవుతుంది. మన నాడిపతి క్యాటిల్ ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ నాడిపతి క్యాటిల్ గురించి మాట్లాడుకునే రోజు వస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు చేసిన ఈ కృషికి అందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.